ధనముందని గర్వపడకు నీవు, ధనముందని గర్వపడకు నీవు, ధనము లేదని బాధపడకు నీవు, ధనము లేదని బాధపడకు నీవు, ధనమున్నా లేకున్నా సంస్కారం ఉంటే చాలు, 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 మహాభాగ్యమైన ఆరోగ్యము నీకుంటే చాలు, మహాభాగ్యమైన ఆరోగ్యము నీకుంటే చాలు, ధనముందని గర్వపడకు నీవు, ధనముందని గర్వపడకు నీవు, ధనం లేదని బాధపడకు నీవు. ధనము లేదని బాధపడకు నీవు. పిల్లలు బాగా పాడారు. పిల్లలు సూపర్గా పాడారు. మీరు అన్నిటికంటే ఫస్ట్ నేను టాప్లో అంటే క్యారెక్టర్ పెట్టినా, ఇందులో మనం సంస్కారంలో. నెంబర్ 2 ఆరోగ్యం పెట్టాను. నెంబర్ 3 చదువు. లాస్ట్ డబ్బు. మీరు ఇప్పుడు ఈ నలుగురు ఇక్కడ 4 మనకు ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఏంటి కదా, రెండోది, మూడోది, లాస్ట్ డబ్బు. ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇందులో మీ స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారా? ఇందులో ఒక అబ్బాయి మామూలుగా ఉంటాడు, వాడికి ఆస్తి లేదు, కానీ వాడికి ఆరోగ్యం బాగుంది, రోజు బడికి వస్తాడు. అదృష్టమా కదా? ఓకే. వీడికి వచ్చి మేడాన్ని గౌరవిస్తాడు, టీచర్లను గౌరవిస్తాడు, మీ ఫ్రెండ్స్ అందరితో ప్రేమగా ఉంటాడు. అర్థమైందా? వాడి క్యారెక్టర్లో ఫస్ట్, చదువు ఆరోగ్యంలో ఫస్ట్, ఇంటికాడ కొంచెం మామూలు వస్తుంది, చదువు కొంచెం అవుతుంది. అతను అదృష్టం ఉంటుందా కాదా? అలాగే మీ క్లాస్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి ఎప్పుడు ఇక్కడ వచ్చి రవిలాగా ఉంటాడు, అందరినీ డిస్టర్బ్ చేస్తాడు. ఓకే, కానీ ఆరోగ్యం ఉందిలే, చదువు రాదు, ఆరోగ్యము ఎందుకంటే డబ్బులు సరిగా ఉండవు. ఇప్పుడు మీరు చెప్పండి, వాడికి ఏమైనా అయితే మీరు బాధపడతారా? ఈ క్లాస్ నుంచి వెళ్ళిపోయింది అనుకో, తీసుకొని మీరు అంతా ఏమనుకుంటారు, చెడిపోయింది అని సంకల్పం కొడుతుంటారు. అవునా కదా? అయితే మీకు ఫస్ట్ ఏముండాలి? క్యారెక్టర్ ఉండాలి. రెండోది ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆరోగ్యం బాగా అనుకున్నానా, వాడికి ఏదైనా వేస్తే. ఎందుకంటే మీకు చదువు కావాలి అంటే నాన్న రెగ్యులర్గా బయట కావాలంటే ఆరోగ్యం ఉండాలి. మీ క్యారెక్టర్ బాగుంటే చదువుకే ప్రియారిటీ ఇస్తాం. డబ్బులు బాగుంది ఎక్కువ, ఇంకా మంచిగా చదువుకి ఇంకా పెట్టుకోవచ్చు. అదేనా? కాబట్టి మనము క్యారెక్టర్ ఎప్పుడు కాపాడుకోవాలి, ఎప్పుడు సిగరెట్లో పెట్టుకోవాలి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. మనం జాబ్ వచ్చినాక కూడా, ఒకవేళ మీకు జాబ్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, మీరు బాగా చదువుతున్నారు, ఈ క్యారెక్టర్ పోగొట్టుకోవడానికి వచ్చిన డబ్బులన్నీ కూడా దుబాయ్ వేస్ట్ చేస్తారు. ఈ ఆరోగ్యం పోగొట్టుకోవడానికి సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్ బాగా చేస్తారు. మనం ముందుగా చదువుకొని పైకి పోతాం. కాబట్టి మీరు చదువుకుంటున్న చదువుతో పాటు అన్నింటికంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? క్యారెక్టర్. ఇక్కడ మీరు టీచర్ వచ్చింది, గౌరవించట్లేదు అనుకో, నీ భవిష్యత్తులో నీ పత్రం స్టార్ట్ అయింది అనుకో, నీ పని నువ్వు సరిగా చేయట్లేదు అనుకో, నీ పత్రం స్టార్ట్ అయింది అని అంటావు. స్కూల్కి క్లాస్కి టీషర్ట్ వేసుకొని వచ్చి అనుకో, నీ పత్రం స్టార్ట్ అయింది. గుండీలు తీసుకొచ్చినావు అనుకో, నీ పత్రం స్టార్ట్ అయినట్టే. మేడం చెప్పిన లెసన్ సరిగా నేను చదవట్లేదు అనుకో, నీ పత్రం స్టార్ట్ అయినట్టు. నీ భవిష్యత్తులో ఉద్యోగం రేసులో నువ్వు పనికి రాకుండా పడిపోతున్నట్టు అర్థం. కాబట్టి నీ పత్రం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంటుంది. నువ్వే వేసుకుంటావు, ఎవరు లేరు, నేను కాపాడుతుంటారు. ఎందుకంటే అమ్మ నాన్న నిలబడడానికి ఆలు కష్టపడతారు. వీటికి వస్తే టీచర్లు నీకోసం కష్టపడతారు. దేవుడు అక్కడ పైన ఉండి కూడా ఆయన కష్టపడతాడు, నీ ముగ్గురు ద్వారా చేపిస్తాడు. ఈ ముగ్గురుతో కూడా ఆ దేవుడు కూడా హెల్ప్ చేస్తుంటే మీరు బాగుపడడం కోసం, ఈ నలుగురు మీకోసం కష్టపడతారు, మీరేమో మీరు పనులు కావడం కోసం కష్టపడతారు. మేము మంచి చెప్తుంటే ఏం చేస్తారు అని మనం చేసి తప్పుగా చేస్తున్నాడు. తప్పు చేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? విషయం తాగితే మంచిగా చెడా? మంచి తీసుకుంటే కొబ్బరి మంచిగా చెడా? అయితే మీరు చేసే పనులు విషయం నాటి, ఆ విషయం తీసుకున్నాడు పనులు చేసుకుంటూ మంచి కావాలంటే ఎట్లా వస్తుంది? చదువు పెరగాలంటే క్యారెక్టర్ బాగుండాలి. క్యారెక్టర్ బాగుంటే అనవసర విషయాలు పక్కన పెట్టి చదువు మీద ఫోకస్ చేస్తారు. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే రోజు పనికి వస్తారు, చెప్పే పనులు బాగా చేస్తారు. చదువు ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఈ రెండు మంచిగా ఉంటే.
ఏ రెండు బాగుంటే ఈ రెండింటిని డెవలప్ చేసుకోండి. చదువుని ఇంప్రూవ్ కావాలండి అని ప్రయత్నించండి. టెన్షన్ పడకండి. ఎక్కువ భయపడితే చదువు రాదు. కొంచెం భయం ఉండాలి. అసలు భయం లేకుండా కూడా చదువు రాదు. కొంచెం భయం ఉండాలి, కొంచెం భక్తి ఉండాలి. ఈ రెండు జోడి అయితే మీకు మీ దారి రహదారి, మీకు ఎదురు లేదు. పైన ఒక్కసారి పాడి ఇంప్రూవ్ చేసేద్దాం. మీ మంచి యాక్టివ్ పాడాలి. ధనముందని గర్వపడకు నీవు, ధనము లేదని బాధపడకు నీవు, ధనమున్నా లేకున్నా సంస్కారం ఉంటే చాలు, ధనమున్నా లేకున్నా సంస్కారం ఉంటే చాలు, మహాభాగ్యమైన ఆరోగ్యము నీకుంటే చాలు, ధనముందని గర్వపడకు నీవు, ధనము లేదని బాధపడకు నీవు. బాగుందా? నాకు గర్వం లేదు. నేను క్యారెక్టర్ మంచి కాపాడుకుంటున్నా, పెద్ద ఎదుగుతున్నా, కొంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా, చదువు డెవలప్ చేసుకున్నా, బతకడానికి కొంత సంపాదించుకున్నా, నా పిల్లలకు న్యాయం చేస్తూ స్టూడెంట్స్కు న్యాయం చేస్తున్నా. నేను అదృష్టం అవుతున్నా కాదా? ఓకే. ఫస్ట్ గర్వం ఉండదు. ఏముండదు? కొన్ని విషయాల్లో ఎప్పుడైనా ఉండదు, కానీ గర్వం కొంచెం చాలా విషయాల్లో ఉండదు. గర్వం, ఆ గర్వం మన పతనానికి కారణం. క్లాస్లో బాగా చదివినా, టాప్లో ఉన్నా పక్క వాళ్ళని తక్కువ చేయదు. ఇంకా నువ్వు బాగా చదువు అప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను గర్వం లేకుండా ఉన్నా, మీరు కూడా గర్వం లేకుంటున్నారా? మనం ప్రాక్టికల్గా ఒకటి ప్రూవ్ చేయాలి. మేడం గారు మీకు గుర్తు వస్తుంది. మేడం వస్తుందా? మేడం గారు మీ పేరండి? సబ్మిట్ మేడం గారు. ఇప్పుడు కదండి, నేను వేరే వారికి బ్లెస్సింగ్ తీసుకున్నాను. నాకు గర్వం లేదు, ఎందుకంటే సాక్షాత్తు దేవత. ఎందుకంటే అక్కడ పిల్లలు కాపాడుతుంది, ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది, చదువుకున్న సరస్వతి గారి. అవునా? ఇప్పుడు మా మేడం అమ్మాయిలు వచ్చి తీసుకుంటారు. మేడం గారిని ఆర్ట్ఫుల్గా రావాలి, గర్వం తెచ్చుకోవాలి మీలో. స్టార్ట్. గర్వం ఉంటే మనము బ్లెస్సింగ్స్ తీసుకోలేము నాన్న. నేను గొప్ప అనేటువంటి భావన వస్తుంది. ఆర్ట్ఫుల్గా రావాలి. ఇప్పుడు అబ్బాయిలు ఎంత అమ్మాయిలు ఎంత హార్ట్ఫుల్గా చేశారు. మా అబ్బాయిలు చూడాలి, ఎంత చేస్తారు చూడాలి. అవును, పల్లెటూరు పిల్లలంటే అయినా ఇక మా పిల్లలు ఇంట్లో పిల్లలు మీరు మాట్లాడతా, మీరు బాగుపడితే అంత ఖుషి. మీకు మాకు ఎలాంటి గ్రాడ్యుయేషన్ లేదు అని మీకు అయితే మీకు పేరుకు వస్తుంది. మీరు బాగుపడితే మాకు ఆనందం వస్తుంది. మీకోసం ఎంత సాక్రిఫైస్ అయినా చేయడానికి ఎలాంటి గ్రాడ్యుయేషన్ లేకుండా కష్టపడేది భూమిలో ఉన్నారంటే టీచరు. ఇప్పుడు మీరు కలెక్టర్ అయిన అనుకోవచ్చు రేపు. టీచరు వావ్ మా అమ్మాయి కలెక్టర్ అయిందని చెప్పి డ్యాన్స్ లోపల డ్యాన్స్ చేస్తారు. మా డ్యాన్స్ కాబట్టి డ్యాన్స్ చేస్తాం. అంటే వేరే వాళ్ళు చచ్చిపోతారు. వేరే వాళ్ళు ఇట్లా నీకు కలెక్టర్ అయినట్టు ఆనందపడేది ఫస్ట్ మీ అమ్మ, తర్వాత మీ నాన్న, తర్వాత గురువు, తర్వాత మీ కొంతమంది ఫ్రెండ్స్. మీద అందరూ తెలుస్తూ చచ్చిపోతారు. కాబట్టి మనుషుల మధ్య బతుకుతున్నావు, తెలివిగా బతుకండి, జాగ్రత్తగా బతకండి. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎక్కువ మీడియా ఫోకస్ చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం ప్రయత్నించండి. సరేనా? మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ మీకు. సరేనా? ఓకే, నమస్కారం మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు.